సో దేవుడిని ఒక మాట అడిగి ఆ పరిస్థితిని బట్టి నేను జరిగిస్తూ ఉంటాను. సో నా పేరు నీలిమ, నేను పుట్టింది వైజాగ్లోనే, వైజాగ్ మద్దెలపాలెం ఏరియాలో నేను పుట్టాను. నా తండ్రి గారి పేరు కుమార్, నా తల్లి పేరు లక్ష్మి మాట. సో నా చిన్నప్పటి నుంచి నా చదువు అంతా కూడా ఈ వైజాగ్లోనే జరిగింది. నా చదువు, స్కూలింగ్స్, కాలేజెస్ అంతా కూడా వైజాగ్లోనే జరిగింది. అయితే మా డాడీ వైపు సంతానం అంతట్లోనే నేను ఒక్కరిదాన్ని ఆడపిల్లనమాట. సో ఈ ఇంకా నేను ఎంత ముద్దు అంటే అంత ముద్దు మా తండ్రి గారి కుటుంబం తరపు. సో ఈ సమయంలో నా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్కి రాగానే నాకు వెంటనే థర్డ్ స్టాండర్డ్లో అనుకుంటాను సడన్గా నా ఒళ్ళు ఎముకలన్నీ కూడా చాలా నొప్పి రావడం మొదలుపెట్టాయి. వెంటనే మా డాడీ దగ్గరలో ఆ యొక్క నేనున్న దగ్గర ఏరియాలోని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే, డాక్టర్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు నార్మల్ బాడీ పెయిన్స్ అయ్యి కూడా మామూలు పెయిన్స్ అయ్యాయి, అవేం కాదులే అని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, 5వ తరగతి, 6వ తరగతి కూడా నేను ఆ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు నొప్పి వచ్చినా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా ఉండేదాన్ని. ఇంకెప్పుడైతే నేను 6వ తరగతికి వచ్చానో నా నొప్పి తీవ్రత చాలా ఎక్కువైపోయింది అన్నమాట. నా దుమ్ములన్నీ కూడా ఈ చేతులు, ఈ మెడ దగ్గర, కాళ్ళ దుమ్ములన్నీ కూడా వాపు రావడం మొదలుపెట్టాయి. డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా నా ఒంటి మీద పని చేయట్లేదు. సో అయితే డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్ కూడా నా ఒంటి మీద పని చేయట్లేదని ఇంక ఇలా కాదు, మనం ఏమైనా మంచి స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పి వైజాగ్లో ఉన్న భవానీ ప్రసాద్ గారు, నెక్స్ట్ చిట్టిపంతులు గారు, ఇలాగా చాలామంది టాప్ మోస్ట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి నన్ను చూపిస్తే అప్పుడు ఆ డాక్టర్స్ చెప్పారు, నిర్ధారించి మీ అమ్మాయికి రుమటైడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు ఉంది అని చెప్పారు. వెంటనే మా నాన్న అక్కడే సతుకులు పడిపోయారు. ఎందుకంటే ఆయనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలియదు, కానీ జబ్బు అనే మాట మాత్రం ఆయన చెవులకి చాలా కష్టంగా అనిపించింది. వెంటనే అక్కడ సతుకులు పడిపోగానే ఆ డాక్టర్ని, సార్ అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్, అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒక రకం తనకి ఎక్కడైతే ఈ బోన్స్ అన్నీ వాపు వచ్చి ఆ వాప్ ఎక్కడెక్కడైతే ఉందో అదన్నీ కోసి ఆపరేషన్ చేయాలి. ఈరోజు ఒక బోన్స్ వస్తాయి, రేపు ఒకేసారి 5-6 బోన్స్ వస్తాయి, ఒకేసారి తన ఒంటి మీద 5-6 ఆపరేషన్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఒక రకం. 2వ రకం ఏంటంటే దానికి ఆపరేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఈ కుమార్తెకు 21-22 ఇయర్స్ వచ్చేప్పటికి తన శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా కుమార్ గారు మీరు మొహానికి రాసుకునే పౌడర్లు అయిపోతాయి. వెంటనే మా నాన్న డాక్టర్ కాలు పట్టుకొని ఎంతగానో బతిమలాడుకున్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు డాక్టర్, నా కుమార్తె నన్ను రక్షించుకోవాలి, నాకున్న ఆస్తులు, మాకు మద్దెలపాలెంలో 5 బస్సెస్ ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా కూడా అప్పుడులో దేవుడు మాకు తెలియదు కానీ దేవుడికి మేము తెలుసు కాబట్టి అప్పుడులోనే దేవుడు నా తల్లిదండ్రులు ఆశీర్వదించారు. నెలకి 5 లక్షలు నా తండ్రి ఆదాయాలు, అవి కాక అంతే కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చారు. సో అయితే ఎక్కడికి తీసుకెళ్ళిన నా ఆస్తి అంతా పోసైనా నేను నా కుమార్తెను బ్రతికించుకున్నానంటే ఇప్పుడు దాకా ఈ జబ్బుకి మందు రాలేదు. నువ్వు అమెరికా తీసుకెళ్ళినా సరే నేను ఇచ్చిన మాత్రలు ఎన్నాళ్ళు నీలిమ ఒంటి మీద పనిచేస్తాయో నేను కరెక్ట్గా నీకు ఇన్ని ఇయర్స్ అని నేను చెప్పలేను, కానీ ఏ రోజైతే తన ఒంటి మీద ఆ టాబ్లెట్స్ పనిచేయడం మానేస్తాయో ఆ క్షణం నుంచి మాత్రం నీ కుమార్తె ఒంట్లో ఉన్న ఒక్కొక్క ఎముక విరిగిపోవడం మొదలవుతుంది. ఇంక నువ్వు అది భరించలేవు. ఇంక తన శరీరం కూడా చాలా ఆకృతిగా అయిపోతుంది. ఒక పిండి మనం ఏ రీతిగా పిసికితే ఎలా ఉంటుందో అట్టి రీతిగా ఆకృతిగా అయిపోతుంది. ఎవరు కూడా తను చూడడానికి కూడా భయపడతారు, అసహించుకుంటారు అని. ఇవన్నీ నాకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ పక్కన ఆ కర్టెన్లో నుంచి ఇవన్నీ నాకు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే అయిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత మా డాడీ ఆలోచిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేను ఎవరికి ఇప్పుడు అన్యాయం చేయలేదు కదా, నేను కానీ నా భార్య కానీ మా జీవితం ఏదో మేమే బ్రతుకుతున్నాం, ఎందుకు నా కూతురికి సమస్య వచ్చిందని. ఇలా మా డాడీ స్నేహితులు కొంతమంది వచ్చి అందులో కొంతమందికి ఆ డాక్టర్ తెలుసు మాట. ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి పరిష్కారం ఏంటి, వీడు ఇలా బాధపడుతూ ఇంక ఇదే దుఃఖంతో ఉంటాడు అంటే ఆ డాక్టర్ అన్నారు, ఇంకా వాళ్ళకి వయసు ఉంది కదా, మీరు కోర్టు నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి, తిని రానున్న రోజు తిన పరిస్థితిని అస్సలు తట్టుకోలేరు వాళ్ళు, మర్సీ కిల్లింగ్, తను బతకుండగానే నొప్పి లేకుండా అమ్మాయిని చంపేద్దామని
డాక్టర్ సలహా ఇచ్చారు. వాళ్ళు వచ్చి మా డాడీకి సలహా ఇచ్చారు. మా నాన్న ఎంతకాలం బతుకున్నా, ఎలా బ్రతుకున్నా, నేను బతుకున్నంత వరకు నా కూతురు నా దగ్గరే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలని తను నిర్ణయించుకున్న తర్వాత టాబ్లెట్స్ ద్వారా నా జీవితం అలా కొనసాగుతూ ఉంది. స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్లో కూడా అలా అని ఆ టాబ్లెట్స్ ఏమి నాకు పరిపూర్ణంగా నాకున్న జబ్బుని ఏ రోజు కూడా నాకు తగ్గించలేదు. నేను టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవుడి మహాకృప చేత టాబ్లెట్స్ నా జీవితంలోంచి తీసివేయబడే వరకు ఒక 60-70% మాత్రమే ఆ టాబ్లెట్స్ నాకు సపోర్ట్ ఇచ్చేది. ఇలాంటి చలికాలం కానీ వర్షాకాలం అయితే 50% మాత్రమే నాకు సహకరించేది. నా దుమ్ములు వాచిపోవడమే కాదు, మనం 2 కాళ్ళు రాత్రిపూట నొప్పి వస్తేనే అటు ఇటు నలిగిపోయి నిద్రపోం. కానీ శరీరంలో ఉన్న ప్రతి ఎముక కూడా నాకు మిక్సీలో వేసి నవ్వులేస్తున్నట్టుగా ఉండేది. ఒక్కొక్కసారి నేను 2-3 టాబ్లెట్స్ వేసేసుకునేదాన్ని, మా నాన్నకు తెలియకుండా నొప్పి భరించలేక. సో ఇలా నా జీవితం సాగుతుంది. ఎప్పుడో ఒక విధమైన పెయిన్, అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మదర్ తెరీసా నా ఇన్స్పిరేషన్. నేను నా కోసం నేను జీవించకూడదు, ఆర్ఫనేజెస్ పెట్టాలి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టాలి, పాత పిల్లలు చదివించాలి. దీనికోసం నా లైఫ్ని నేను నా 6th స్టాండర్డ్లోనే నేను డిసైడ్ చేసుకున్నాను. మా ఇంగ్లీష్ టీచర్ ఆ మదర్ తెరీసా కోసం చెప్పినప్పుడు నా లైఫ్ ఇది, ఆవిడలా కాకపోయినా ఆవిడ 1% అయినా ఐ షుడ్ బి అని. సో అలా డిసైడ్ చేసుకున్నాను. ఈలోపు ఈ వార్త తెలిసింది, అయిపోయింది, నాకు ఇంకా లైఫ్ లేదు. సో ఇంక నా జీవితం అయిపోయింది ఈ రోజుతో అనుకుంటా ఉన్నాను. దాని తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడూ ఇంకా నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, ఒక కూతురు రోజు మంచం మీద అటు ఇటు నలిగిపోతూ నిద్రపోకపోతే తల్లిదండ్రుల బాధ కన్నీరు ఎలా ఉంటుంది. వాళ్ళ బెడ్ పక్కన కూర్చొని నన్ను పాంకుంటూ ఒకరు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళు ఏడ్చిన కన్నీరు ఇంకా అనేకమైన నా జీవితంలో ఉన్నాయి. అవమానాలు, నిందలు కూడా ఉన్నాయి. ఎందుకు తిన్ని ఇంకా ఇలా ఉంచారు దాన్ని. అమేసికిలింగ్ ఏదో తీసుకుంటే మీకు ఈ బాధ ఉండదు కదా. నేను రోబోలా నడుస్తున్న మెంటలు దిగుతుంటే వేరే వాళ్ళు పక్క ఏరియాలోని ఆ అమ్మాయి అబార్షన్ అయింది, అలా నడుస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు నడుస్తుంది అలా నా అవమానపడిన నిందలు కూడా నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నా చదువు ముగించిన తర్వాత ఎప్పుడూ ఏడుస్తున్న నా తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళలో నేను నవ్వు చూడడమే మానేస్తాను. ఎంత సంతోషంగా బయట ఉన్నారో నాకు తెలియదు కదా. నా దగ్గరకు వచ్చేపాటి దేని అంత నా మీద జాలిగా చూసిన చూపులు నాకు ఇంకా జ్ఞాపకంలోనే ఉన్నాయి. సో ఆ సమయంలో నా చదువు అయిపోయింది, ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీ నేను మా అమ్మని అడిగాను, అమ్మ ఒకవేళ నేను ఆరోగ్యంగా ఉండి బాగుంటే నువ్వు నన్ను ఏ రీతిగా చూడాలనుకున్నాను, గవర్నమెంట్ జాబ్ చేయాలి నా పిల్లలని నేను ఆశపడ్డాను అని అన్నారు. అయితే సరే డాడీ నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, నా లైఫ్ ఇంకా 1 year ఉండదు, 2 years ఉంటుందో నాకు తెలియదు, నేను యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టేసి సంపాదించేసి అంత టైం కూడా నా దగ్గర లేదు అంటే నా తండ్రి గారు విజయనగరం మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి 5.5 లక్షలు పెట్టిన గవర్నమెంట్ జాబ్ వేయించారు. గవర్నమెంట్ జాబ్ కూడా చాలా కష్టంగా వెళ్ళేదాన్ని ఆ నొప్పితో. వాళ్ళ కోరిక మేరకు అట్లీస్ట్ 1 year అయినా చేయాలి బతుకున్నంత వరకు అని. సో ఈ మధ్యలోని వీళ్ళు ఏడుపు చూడలేక, నాకున్న నొప్పి కన్నా నా తల్లిదండ్రులు ఏడుపు నాకు ఎంతగానో బాధ అనిపించి 2-3 times నేను సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. నా చేతులకి ఘాట్లు ఉంటాయి, అయినా కూడా దేవుడు నాకు ఆ పరిస్థితి కూడా వెళ్ళనివ్వలేదు. నా తండ్రి చూసి నన్ను ఆపి హత్తుకొని నువ్వు మాకు కావాలి, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని ఇచ్చారు. సో ఈ గవర్నమెంట్ జాబ్ టైంలోనే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుండగా మా మమ్మీ వాళ్ళు దూరం చుట్టాలు ఏలూరు నుంచి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి వాళ్ళ కొడుకుకి వివాహం నిమిత్తం ఒక పత్రిక ఇచ్చారు. ఆ పత్రిక ఇచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఎప్పుడు ఈ వైజాగ్లోనే నా ఊరు దాటి వెళ్ళే భాగ్యమే నాకు లేదు. సో ఏదో ఒక వంకతో ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన తర్వాత నేను ఆవిడ ఎప్పుడు చూడలేదు, కానీ ఆవిడ రాగానే నాకు పిన్ని అవుతారు. ఆవిడ ఎంతగానో ప్రేమ చూపించి చాలా ప్రేమగా అది తల్లి ఇది తల్లి ఇది తల్లి అని చాలా ప్రేమ చూపించారు. క్రైస్తవులు కదా, ఆ ప్రేమ దాని తర్వాత అర్థమైంది నాకు. సో అయితే ఎలా అయినా సరే పెళ్ళికి నేను వెళ్ళాలి, పెళ్ళికి కదా ఊరు వదిలి నేను వేరే ఊరు వెళ్ళాలి అనుకున్నాను. వెంటనే నా జాబ్ లీవ్ పెట్టుకొని
సో నేను మా డాడీని ఒప్పించుకుంటే మా డాడీ అన్నారు, నీకు హెల్త్ బాగోదు, నీళ్ళు వద్దు అంత దూరం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే మేము అంత దూరం వచ్చి నేను తీసుకెళ్ళలేము, వద్దన్నారు. డాడీ నేను వెళ్తాను డాడీ, ఎప్పుడు ఇదే ఊరిలో నా జీవితం ముగించుకోవడానికి ఇష్టం లేదు, ప్లీజ్ డాడీ నేను వెళ్తానంటే సరే అయితే వెళ్ళు అని 2 రోజులు వచ్చేస్తానని చెప్పి 2 రోజులకు మాత్రమే నేను టాబ్లెట్స్ పట్టుకొని వెళ్ళాను. అంటే నా తల్లిదండ్రులు నాకు ఈ చలికాలం టైంలో అని చెప్పాను కదండి, 50% నాకు టాబ్లెట్స్, ఇంకో 50%లో ఒక ఎదిగిన కూతురికి ఏమైతే చేయకూడదు, నా బాత్రూమ్స్ నుంచి ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయిన పిల్ల వరకు నా తల్లిదండ్రులు చేసే స్థితులు నాకు తెలుసు. అది చాలా కష్టంగా ఉంటుంది. ఒక కూతురు ఉందంటే, తల్లి అనారోగ్యంగా ఉంటే నేను ఎవరికి భారం అవ్వకూడదని ఎలా అనుకుంటుందో, ఆ రోజు నేను ఎందుకు వీళ్ళకి ఇంత భారంగా ఉన్నాను ఎన్నో సందర్భాలు. సో ఈ రీతిగా నేను ఆ ఏలూరు ప్రాంతం ఎలాగోకలా మా డాడీని ఒప్పించుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 రోజుల పల్లెటూరుల వాతావరణాలు అన్నీ నాకు చాలా బాగా అనిపించింది. అయితే శనివారం వచ్చింది. శనివారం ఎర్లీ మార్నింగ్ నుంచి నాకు నొప్పులు స్టార్ట్ అయిపోయి, వెంటనే ఆ రిసిప్ట్స్, ఆ ప్రిస్క్రిప్షన్ చీటీ పట్టుకొని, ఆ టాబ్లెట్స్ కవర్స్ పట్టుకొని ఏలూరులో నేను వెళ్ళిన కుటుంబానికి ఇస్తే వాళ్ళు ఊరంతా గ్యాలం వేసినా సరే ఎక్కడ ఒక మాత్ర కూడా దొరకలేదు. అది మళ్ళీ వైజాగ్లోనే దొరుకుతాయి ఆ మాత్రలు. ఇంక ఇలా కాదు, నా నొప్పి ఎక్కువైపోతుందని చెప్పి నేను 4 పెయిన్ కిల్లర్స్ చెప్తే 4 పెయిన్ కిల్లర్స్ తెచ్చిచ్చారు. ఆ పెయిన్ కిల్లర్స్ నాకు తగ్గవు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ పెయిన్ కిల్లర్స్ తగ్గకపోతేనే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాను. అయితే ఇంక నేను బెడ్ మీద పడిపోయే స్థితి వచ్చేసింది. ఇంకా బెడ్ మీద ఆ శనివారం అంతా కూడా నొప్పులు. నాకు ఈవెన్ బాత్రూమ్కి కూడా వాళ్ళు చేయించి తీసుకొచ్చే స్థితిలో ఉన్నాను. వెంటనే మా డాడీ కాల్ చేసి, డాడీ నీ మాట మీద కూడా వచ్చాను, అందుకని ఇప్పుడు నేను లెగలేని స్థితిలో ఉన్న, త్వరగా నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయాను. మా డాడీ అన్నా, నేను భువనేశ్వర్లో ఉన్నాను, నేను వచ్చి తీసుకెళ్ళేపాటికి చాలా సమయం పడుతుంది, నువ్వు జాగ్రత్తగా కొంచెం ఓపిక పట్టు, ఎలాగోకలా నేను వచ్చేస్తానన్నారు. అనగానే ఈ శనివారం ఇలా గడిచిపోయింది. ఆదివారం తెల్లారి అందరూ కూడా గబగబా వంటలు చేసుకొని తయారైపోతూ ఉన్నారు. నన్ను ఒక్కరిదానే వదిలేసి వెళ్ళిపోతారేమో, ఇప్పుడు నేను మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఎలాగా అనుకునే సమయానికి నేనే అడిగాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి, మా డాడీ అక్కడికి రమ్మని నేను చెప్తాను అంటే, మా పిన్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఆటో తీసుకొచ్చి ఆటోలో నన్ను ఎక్కించుకొని ఆ యొక్క ఎల్ఈఎఫ్ చర్చ్, డాక్టర్ నిరీక్షణ్ పాల్ అయ్యగారు అని చెప్పి ఏలూరు తంగిలముడి ఆశ్రమం పక్కన ఒక చర్చ్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళగానే వెంటనే అక్కడ ఆ రోజు నేను వెళ్ళిన సమయానికి నన్ను అక్కడ అందరూ కూడా యవనస్తులు అందరూ కింద కూర్చుంటారు, పెద్దవారు మాత్రమే పైన కూర్చుంటారు. అయితే నేను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టడం, అయ్యగారు చాలా దూరం నుంచి గమనించి అప్పుడేం అడగలేదు, వాక్యం అంతా అయిపోయింది. ఆ రోజు స్వస్థత కోసం వాక్యం చెప్పారు. ఆ స్వస్థత కోసం ఇలా గుడ్డివాడికి కళ్ళిచ్చాడు నా దేవుడు గొప్పవాడు అది ఇది అంటే నేను అనుకున్నాను, వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది కరెక్ట్గా మనుషులు ఇప్పుడు ఏ కష్టంతో ఉన్నారో, అసలు ఎలా గెస్ట్ చేస్తారు, బహుశా నేను కుంటుకుంటూ వచ్చాను కదా అందుకనేమో కరెక్ట్గా రోగాల కోసం చెప్తున్నారు అని నా మైండ్ని నేను కన్విన్స్ చేసుకున్నాను, నా మనసు నేను సంధాయించుకున్నాను, ఇది కాదు ఇదంతా మాయ. అయితే అదంతా చెప్పేసిన తర్వాత అయ్యగారు అందరికీ ప్రార్థనలు చేశారు, పంపించేసిన తర్వాత చాలాసేపటికి అయ్యగారు నన్ను దూరం నుంచి నా వెనకాతలు మా చుట్టూ రిలేటివ్స్ని పిలిచి, అమ్మాయి ఇటు రండి, ఆ అమ్మాయిని ఎందుకు మీరు సపోర్ట్ ఇచ్చి తీసుకొని వచ్చి కూర్చోబెట్టారంటే, ఆ అమ్మగారు వాళ్ళు మాకు చాలా దూరం చుట్టాలు, అయ్యగారు తనకి ఏదో జబ్బు ఉందంట, అయ్యగారు వైజాగ్లో పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. అవునా, పదండి అయితే వెళ్దాం అని చెప్పి నేను ఎక్కడ కూర్చున్నాను అక్కడికి అయ్యగారు నా దగ్గరికి వచ్చి, అమ్మ నీకున్న ప్రాబ్లం ఏంటి అని అడిగారు. నేను చెప్పాను రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. ఆయన సేవకు రాకముందు ఆయన ఒక డాక్టర్, సో ఆయనకి తెలుసు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి. చూసారు, డాక్టర్కి దేవుడు కూడా ఆ నొప్పి ఆ వ్యాధి తెలియడానికి డాక్టర్ వృత్తిని రిజైన్ చేసిన సేవకుడిని దేవుడు కూడా అక్కడ పెట్టారు. ఆయన ప్రణాళికలు అంత అద్భుతంగా ఉంటాయి. సో ఆ సమయానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనగానే వెంటనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరి దానికి మెడిసిన్ లేదు కదమ్మా అంటే, నాకు తెలుసు పాస్టర్ గారు ఇంకా 1.5 year నాకు టైం ఉంది, డాక్టర్స్ ఇచ్చింది, అటైనా అవ్వచ్చు ఇటైనా అవ్వచ్చు అని అన్నాను.
అయితే నా యేసయ్య వాక్యం విన్నావు కదా, ఇందాక నేను చాలాసేపు చెప్పాను కదా నా దేవుడు ఎంత శక్తివంతుడు విన్నామంటే, విన్నాను కానీ నేను అవన్నీ నమ్మను పాస్టర్ గారు. ఎందుకంటే నేను తెలియని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నేను అనుకోను. ఎందుకంటే నేను నాకింత నొప్పిలో ఉంటుండగా కూడా నేను అనేకమైన విగ్రహాల చుట్టూ రోజు ఉదయం 108 సాయంత్రం 108 నన్ను బ్రతికించమని తిరిగాను. గిరి ప్రదర్శనలు నా తల్లి కాళ్ళకి రక్తాలు వచ్చినట్టు తిరిగింది నా కూతురు బ్రతికించమని. నా తండ్రి నా అన్నలు అనేకమైన సార్లు ఆ కొండలకి గుండెలు కొట్టించుకున్న దినాలు నాకు తెలుసు. వాళ్ళే ఏం చేయలేదు. ఈరోజు మీ దేవుడు ఏం చేస్తారంటే, సరే అమ్మా బాగా చెప్పైతే నా దేవుడు నీకేం చెయ్యడు కదా, ఏం చెయ్యడు పాస్టర్ గారు, నీ దేవుడి మీద నమ్మకం కూడా లేదు, అండ్ నాకు కూడా బతుకుతానని ఆశ కూడా నాకు లేదు అన్నాను. అంటే వెంటనే పాస్టర్ గారు, సరే ఎంత పెద్ద నీ బ్రతుకు నిన్ను బ్రతికించమనేది నా దేవుడికి చాలా పెద్దదని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి చిన్నవి ఏమైనా నా దేవుడిని అడుగు, చిన్నవైనా నా దేవుడు చేస్తాడా లేదు నువ్వు టెస్ట్ చేసుకో అన్నారు. అయితే నేను చిన్నదంటే నాకు వెంటనే ఎన్నో ఇయర్స్ నుంచి నా తల్లి నా తండ్రి పెదవుల మీద చిరునవ్వునే నేను కోల్పోయాను. నేను రేపు బెడ్ మీద పడి నా శ్వాస నన్ను విడిచి వెళ్ళిపోయే లోపు వాళ్ళ చిరునవ్వు నాకు చూపించమనండి చాలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా ఉంటేనే వాళ్ళు ఏ రోజు నేను సంతోషంగా ఉండడం చూడలేదు. రేపు నా స్థితి ఇంకా దీన స్థితి అయిపోయింది అనుకో, ఎప్పటికీ కూడా వాళ్ళ సంతోషంగానే వాళ్ళ చిరునవ్వు నేను చూడలేను. వెంటనే అయ్యగారు అన్నారు, తల్లి నువ్వు కళ్ళు మూసుకొని నీ తండ్రి చిరునవ్వు నువ్వు చూశానన్నావు కదా, ఒకసారి అది జ్ఞాపకం చేసుకో అన్నారు. వెంటనే నేను కళ్ళు మూసుకొని నేను చాలా నాళ్ళ క్రితం చూసిన వాళ్ళ చిరునవ్వు, మా డాడీ సంతోషం, నాతో ఆడిన జ్ఞాపకాలు, నా తల్లి నన్ను చూసి మురిసిపోయి నేను స్కూల్స్ కాలేజెస్లో చదివే టైంలో ఇవన్నీ ఒక్కసారిగా వాళ్ళ ముఖం వాళ్ళ సంతోషంగా జ్ఞాపకం రాగానే నా మనసులో ఎక్కడో తెలియని ఒక ఆశ, అంత చిన్న చిరునవ్వుని దేవుడు వాళ్ళ పెదవుల మీద శాశ్వతంగా ఉంచుతాడేమో, ఆ తల్లిదండ్రుల కోసమైనా ఒకసారి దేవుడిని వాళ్ళ చిరునవ్వు శాశ్వతంగా ఉంచమని అడుగుతాను అని వెంటనే కళ్ళు మూసుకొని, దేవుడు నువ్వెవరో నాకు తెలియదు కానీ నా తల్లిదండ్రులు నేను రేపు ఇంతకన్నా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినా కూడా నా తల్లిదండ్రుల పెదవుల మీద చిరునవ్వు మాత్రం అప్పుడప్పుడు చూసే కృపనైనా నాకు ఇవ్వు, ఆమెను అప్పుడప్పుడు చూసే అవకాశమైనా నాకు ఇవ్వు అని నేను అలా ఏడుస్తూ అడుగుతూ ఉన్నాను. అడుగుతుంటే వెంటనే అయ్యగారు చేసి ప్రార్థన చేసి నా నోరు విప్పి నా నోట్లో అనాయింటింగ్ ఆయిల్ వేశారు. వేసిన తర్వాత అలా లేచి నిలబడ్డారు. ఆయిల్ వేసిన తర్వాత నచ్చబెట్టి ఆయిల్ వేశారు. తర్వాత కూర్చోబెట్టగానే ఈలోపు ఆ వాలంటీర్స్ ఉంటారు, చర్చ్ వాలంటీర్స్ వచ్చి, అమ్మ ఇక్కడ నీలిమమ్మ గారు ఎవరు, వాళ్ళ నాన్నగారు వచ్చి వెయిట్ చేస్తున్నారు అన్నారు. అంతే. ఆ పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పలేదు, ఎవరి వైపు కూడా చూడలేదు. ఇంకా నేనేమైతే వస్తువులు తెచ్చుకొని పరుగు మా నాన్న దగ్గరికి. అంతేనండి, నేను వచ్చిన స్థితి. నలుగురు నన్ను ఎత్తుకొని సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టే స్థితి. అక్కడి నుంచి నేను వెళ్ళిన స్థితి. నా తండ్రి వచ్చారనగానే సంతోషంతో పరుగులు పెట్టుకొని వెళ్తే నా తండ్రి అన్నారు, అదేంటి నీళ్ళు లేగలేకపోతున్నావు నడవలేకపోతున్నావు అంటే, డాడీ ఈ గుడిలో ఒక దేవుడు ఉన్నాడు డాడీ, ఆ దేవుడి దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఎలా చేశారంటే పిచ్చిగా మాట్లాడుకో, పద ఇంటికి వెళ్ళిపోదాం, రాత్రి నువ్వు వేసుకున్నావు కదా టాబ్లెట్స్, అవే నీ ఒంట్లో పని చేస్తున్నట్టు ఉన్నాయి అనుకొని మా డాడీ తీసుకెళ్ళిపోయారు. కానీ నేను అక్కడికి వచ్చిన స్థితి అప్పుడు నా ఒళ్ళు చాలా బరువుగా చాలా భారంగా ఒక 100 kgs ఒంటి మీద ఉన్నట్టుగా నేను వచ్చాను. అక్కడి నుంచి నేను పరిగెత్తినప్పుడు ఒక 1000 kgs నా మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ తేలిక, ఆ బరువు, ఆ స్పర్శ నాకే తెలుస్తుంది. మా నాన్న ఏమి చెప్పినా నా మనసుగా ఆ నమ్మకం ఉండట్లేదు. లేదు నాకు ఏదో జరిగింది అని. వెంటనే మళ్ళీ మా డాడీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ టాబ్లెట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వారానికి 7,000 రూపీస్ టాబ్లెట్స్ వాడాలి నేను. మళ్ళీ 5 days నుంచి ఆ టాబ్లెట్స్ దాచి నా బెడ్ కింద పెట్టి, ఇదిగో డాడీ అక్కడ ఉన్న దేవుడు అద్భుతం చేశాడంటే మా నాన్న మళ్ళీ నమ్మలేదు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ టెస్టులు చేయించారు. టెస్టులు చేయించగానే అన్ని ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నారో అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అన్ని చోట్ల నా బ్లడ్ ఇచ్చి టెస్టులు చేపిస్తే ప్రతి రిపోర్ట్ కూడా నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదని చూపించింది దేవుడు.
ప్రతి రిపోర్టు డాక్టర్ ఒకటికి పస్తాను, అదే డాక్టర్ గారు ఇది తగ్గదన్నారు, ఇది జబ్బు లేదన్నారు, ఇదిగో అది అర్థం కావట్లేదు, ఇది నిజంగా తగ్గే జబ్బు కాదు, నీ కూతురు జీవితంలో ఏదో అద్భుతం జరిగితే కానీ ఇది సామాన్యంగా తన లేదు లేదు డాక్టర్ గారు నా కూతురు వచ్చిందేమో ఏసై చేశారు. నిజమే, ఆ ఏసయ్య చేసుకుంటాడు భవిష్యత్. ఎందుకంటే నీ కూతుర్ని మేము ఆల్మోస్ట్ 5-6 years నుంచి మేము అందరం కూడా ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళం, ఎప్పటికప్పుడు తన రిపోర్ట్స్ మేము చెక్ చేస్తున్న వాళ్ళం. కానీ నిజంగా కూడా నీ కూతురు శరీరంలో ఇంత పిసరు కూడా ఆ జబ్బు ఏమాత్రము కనిపించట్లేదు అని ఆ డాక్టర్స్ పెద్ద సాక్షి ఇచ్చారు. దాని తర్వాత 1 or 2 years 1 year తిరగకుండా దేవుడు మరలా అద్భుత రీతిగా నన్ను పిలిచి బాప్టిజం ఇచ్చి దాని తర్వాత సేవకు పిలిచారు. అప్పుడు ఆ సేవకు పిలిచిన తర్వాత బైబిల్ చదువుతుంటే రెప్పపాట్లు అద్భుతాలు చేసిన దేవుడిని నేనే అని నువ్వు ఎరుగువా అని అడిగారు. అప్పుడు అర్థమైంది రెప్పపాట్ల కూడా నా దేవుడు ఇలా చరిత్రని మార్చేయగలరు అని. సో గొప్ప దేవుడు. దాని తర్వాత ఒక 3 days ఫాస్టింగ్లో అనేకమైన దర్శనాల ద్వారా నన్ను పిలిచి నీకు రోగం మీద అధికారం ఇచ్చాను, అనేకమైన రోగుల కొరకు, అనేకమైన మానసిక రోగుల కొరకు, సైకలాజికల్ డిప్రెషన్స్ కొరకు, అన్నిటి కోసం నేను బలంగా వాడుకుంటాను, మరి ముఖ్యంగా యవ్వనస్తుల విషయంలో నేను వాడుకుంటానని నాకు దర్శనం. బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా నాకు ఒక దర్శనం వస్తే కానీ 3 days ఫాస్టింగ్లో మాకు బాప్టిజాలు ఇవ్వరు. ఆ ఇచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు అనే సూచన కలిగిన దర్శనమే దేవుడు నాకు ఇచ్చారు. అది వెళ్ళి నేను మా పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు నిన్న దేవుడు సేవకు పిలుస్తున్నారు అన్నారు. నాకు స్టేజ్ అంటేనే భయం, నాకు మైక్ పట్టుకోవాలంటేనే భయం. నన్ను సేవకు పిలిచిపోయాడు ప్రభు, నేను బాగా చదువుకున్నాను కదా, నేను అమెరికా వెళ్ళిపోతాను, సేవకులు మంచి జాన్ పాస్టర్ గారు లాంటి సేవకులు ఈరోజు ఈ ఆయనకి నాకు ఒక 1 year పరిచయం అన్నమాట. నేను చూసిన బెస్ట్లో చెప్పుకోగలిగిన ఒక పాస్టర్ ఆయన. ఎందుకంటే ఇంకా బెస్ట్లో బెస్ట్ నేను ఎతకను. ఆయన నమ్మదత్వం, ఆయన నడిచే తీరు, ప్రతిదీ కూడా నా తమ్ముడు పెళ్ళిలో అన్ని విషయంలోనే నేను ఏదో ఒక క్వాలిటీ పాస్ట్లో ఇది లేదు ఇది అన్నాడు. ఆయనలో ఏది కూడా ఇది తక్కువ లేకపోతే ఇది ఎక్కువ అనుకోవడానికి లేదు. దేవుడు సేవకుడు ఏ రీతిగా ఉండాలో అటు రీతిగా ఆయన నోటి మాట మొదలుగానే మన యాటిట్యూడ్ ఏంటి అనేది మన శరీరమే చెప్తుంది. వైఖరి, నువ్వు మాట్లాడే వైఖరి, నువ్వు ఇతరులతో ప్రవర్తించే వైఖరి, నువ్వు తీసుకున్న ఆలోచనలు చెప్తాయి నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేది. సో ఆ రీతిగా ఎవరికైతే బైబిల్ సెలవిస్తుంది, ఎవరికైతే దేవుడి యందు మంచి వైఖరి, ఇతరుల యందు మంచి వైఖరి ఉంటుందో వారికి దేవుడి పట్ల జీవిత కాలము ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ యొక్క లక్షణం ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. దానికి నిలువెత్తు రూపమైన. సో ఇలాగ దేవుడు నన్ను సేవకులు నేను సేవకురాలు, నాకు స్టేజ్ అంటే చాలా భయం. నేను సేవకులకి సపోర్ట్ చేస్తాను, బాగా డబ్బు సంపాదించి 90% అప్పుడు విలియం టోల్గేట్ 90% తన చేతుల్లో ఇచ్చారంటే ఆ సాక్ష్యమే నేను 90% ఇస్తాను, 10% ఉంచుకుంటాను అని. కానీ మళ్ళా దేవుడు మరలా నన్ను 2-3 times దర్శించి ఒక పెద్ద మీటింగ్లో లైక్ నేను ఇలా చాలా భయపడతా ఉన్నాను, మైక్ పట్టుకొని వణికేస్తూ జనాలేమో మాట్లాడు అంటున్నారు. నాకేమో మైక్ వణికేస్తుంది, ఏసీ ఉంది, చోట్లు పట్టేస్తూ ఉన్నాయి దర్శనంలో. వెంటనే ఒక చాలా ఎత్తైన ఒక సౌందర్యం కలిగిన ఒక వ్యక్తి అమాంతంగా నడుచుకొని వచ్చి అలాంటి కుర్చీలో కూర్చొని అలా కాలమే కాలేసుకొని ఇలా గెడ్డ కింద చేపెట్టుకొని నన్ను చూస్తూ ఉన్నారు. చూస్తుంటే నేను ఆయన చూస్తున్నాను, జనాలు చూస్తున్నాను. నాకు నోట్లోంచి మాట రావట్లేదు. వెంటనే ఆయన అమాంతంగా అక్కడి నుంచి అలా లేచి వచ్చి వెంటనే నాలో కలిసిపోతే నాకు ఎలా ఉంటుంది అలా 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 వచ్చి ఇలా నాలో కలవగానే ఇంకా మైక్ పెట్టుకొని ధారాళంగా చెప్పడం మొదలుపెట్టానంట. అది మళ్ళీ వెళ్ళి మా అయ్యగారికి చెప్తే నేను చెప్పాను కదా దేవుడు నేను సేవకు పిలుస్తున్నాను, నువ్వు ఎంత తప్పించుకొని తిరిగినా ఆఖరికి నువ్వు సేవకు రావాల్సిందే. అలా దేవుడు తన ధైర్యాన్ని ఇచ్చి అనేక మార్లు ఫస్ట్ టైమే ఆ మైక్ పట్టుకొని 10 నిమిషాలు ఏడ్చేశాను. నా వల్ల కాదు నోరెప్పడం అని. దేవుడు నా సాక్ష్యం అంతా జ్ఞాపకం చేసి నేను నీకు ఇది చేశాను కదా, నువ్వు నా కోసం నీ గొంతిప్పలేవాను. వెంటనే ఇంకా ఏడుస్తూ నా మొట్టమొదటి సాక్ష్యం 6 చెప్పారు. దాని తర్వాత నుంచి దేవుడే ధైర్యం ఇచ్చి అనేకమైన చోట్ల వాడుకోవడం మొదలుపెట్టాడు. దీనికన్నా ముందు నేను ఇంకొకటి కూడా చెప్పాను. దేవుడు నన్ను బ్రతికించడమే కాదు, దేవుడిని నేను ఇన్ని మదర్ తెరీసా నా ఇన్స్పిరేషను,
ఆవిడలాగా నేను అవ్వాలి అని నేను బ్రతకాలనుకున్నాను. అదే దేవుడు ఈరోజు నా 9 సంవత్సరాలు, నా చదువు అయిపోయి 9 years నుంచి ఈరోజు వైజాగ్, శ్రీకాకుళం, ఈ విశాఖపట్నం అంతటి చుట్టుపక్కల 1000 మంది పేద పిల్లలు చదివించే ఆ ఆశ దేవుడు తీర్చాడు. నాకు ఆనందపురంలో వృద్ధాశ్రమం అనే ఆశ దేవుడు తీర్చాడు. నాకు మా మమ్మీ వాళ్ళ ఊరిలో ఒక ఆర్ఫనేజ్, అనాథాశ్రమంలో ఉన్న ఆశ దేవుడు తీర్చారు. మనం ఒకటి అడిగితే మన హృదయవాంఛలతో అబ్రహాము ఒకటి అడిగారు, 2 ఇచ్చారు. తన కుమారుడికి తండ్రిగా అడిగితే అనేకమైన కుమార్తెలు. సొలొమోను జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు సో దేవుడు ఏదైనా కూడా డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు. సో నా ఆశ తీర్చారు. ఈరోజు అవన్నీ చూస్తే నా తల్లిదండ్రుల్ని ఎప్పుడో ఒకసారి నవ్వించు ప్రభు అన్న, కానీ ప్రతిరోజు నన్ను చూసి గర్వపడి నవ్వే స్థితిలో దేవుడు వాళ్ళు ఉంచారు. సో ఈ గొప్ప దేవుడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ గొప్ప దేవుడికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. సో ఈరోజు కృతజ్ఞత కూడిక. అందుకని నాకు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే మనం ఎప్పుడైతే నా దేవుడు రాఫా దేవుడు అని మనం ఎప్పుడు చెప్పగలం? రోగం వస్తేనే చెప్పగలం, అంతే కదా. నా దేవుడు శక్తివంతుడు అని ఎప్పుడు చెప్పగలం? ఆయన శక్తిని మనం అనుభవిస్తేనే చెప్పగలం. రోగం లేకుండా నా దేవుడు రాఫా దేవుడు అని చెప్పలేరు. ఈరోజు అమ్మగారు వాళ్ళిద్దరూ నేను అనేకమైన ఆ రాఫా దేవుడిని ప్రతి ఒక్కరూ అనుభవించిన వాళ్ళు అనేకమైన విషయాల్లో. ఈ దేవుడు ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఆ పేరు పెట్టబడిన దేవుడు ఆ దేవుడు. ఈరోజు ఆ రాఫా దేవుడిని అనుభవించాం. ప్రతి విషయంలో ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడిని అనుభవించాం, రక్షకుడిని అనుభవించాం. మనం ఎప్పుడు దేవుడి కోసం అధికంగా, మనం ఎప్పుడు దేవుడిని ఎక్కువగా పొగడగలం ఎవరినైనా సరే. రోజు నేను పాస్టర్ గారిని ఆయన వాక్యం బోధించినప్పుడు, నలుగురితో ప్రవర్తించిన తీరప్పుడు, ఇలా నేను చూసిన లక్షణాలు బట్టి నేను ఆయన కోసం నేను చెప్పగలను. ఇంకా ఎక్కువ ఆయనతో సహవాసం చేస్తే ఇంకా ఎక్కువ ఆయన కోసం చెప్పగలను. సో అయ్యగారు ఎవరితో ఎక్కువ మాట్లాడరు, నాకు చెప్పాను కదా, నాకు స్టేజ్ ఫియర్. ఆయన చూసి నేను నవ్వుతాను, నన్ను చూసి ప్రైజ్ దొరకడం అంతవరకే. సో ఒక దేవుడిని మనం ఎప్పుడు పాడి పొగడగలం, ఒక దేవుడిని ఎప్పుడు మనం ఎక్కువ ఆయన గొప్ప, నా తల్లి నన్ను చిన్నప్పటి నుంచి కని పెంచి తన జీవితం అంతా నా కోసం దారపోసిందని మనం ఎప్పుడు తల్లి కోసం గొప్పగా చెప్పగలం అంటే తన కోసం పరిపూర్ణంగా తెలిసినప్పుడే. ఈరోజు రాఫా దేవుడి కోసం తెలియాలన్నా, బైబిల్లో దేవుడికి పెట్టబడిన పేర్లన్నీ తెలియాలంటే ఆ యొక్క పరిస్థితులకుండా మనం వెళ్తేనే ఆ దేవుడిని మనం ఆ దేవుడి ఎస్ నా దేవుడిది, నీకు రోగం రాలేదనుకో నా దేవుడు విడిపించే దేవుడు నువ్వు చెప్పలేవు. నువ్వు రోగం గుండా వెళ్తేనే ఎస్ రాఫా దేవుడు అని చెప్పగలం. సో దేవుడిని మనం ఎప్పుడు ఎంత దగ్గరగా ఉంటామో మన పరిస్థితులు బట్టి దేవుడు మనకు ఆ రీతిగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కష్టంలో ఉన్నప్పుడు ఒక రీతిగా, రోగాలు వచ్చినప్పుడు ఒక రీతిగా, ఆకలికి ఉన్నప్పుడు ఆకలి తీర్చేవాడిగా, అనేకమైన నామాలు పెట్టబడిన సర్వోన్నతుడిగా పరిచయం అవుతాడు. ఈరోజు ఈ కృతజ్ఞత కూడికలోని కృతజ్ఞత కోసం మాట్లాడదాం. ఎప్పుడు మనం కృతజ్ఞత కూడిక ఎప్పుడు పెట్టుకుంటాం? కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం దేవుడికి? పరిశుద్ధ తండ్రి నాయన, మరొకసారి దీన పాత్రలు నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకో. ఈ ఆత్మతో నింపి నా నోటి మీద ప్రభు తండ్రి, నా హృదయములో, నా శరీరములో, నా ప్రాణాత్మ దేహముని సాగిలిపడి నీ పాదాల దగ్గర పెడుతున్నాను నాయన. ఇప్పుడు ఇక్కడి నుంచి నీ ఆత్మీయ ఆహారముతో నాయన, ఆహారమే ప్రభు వెళ్ళిపోయి వీరి జీవితాన్ని తృప్తిగా, సంతోషంగా, శాంతి సమాధానములతో ధైర్యంగా ఉంచగలరు తండ్రి. నీ జీవం కలిగిన మాటతో ప్రభా, నీ జీవం లేకుండా వచ్చిన ప్రతి పరిస్థితిలో నీ జీవాన్ని నింపి పంపించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి. ఎప్పుడు కృతజ్ఞతలు మనం చెల్లిస్తాం? ఏదైనా మంచి జరిగితే, జాబ్ వచ్చినా, పిల్లలు పుట్టినా, లేకపోతే లైక్ అమ్మగారు లాగా స్వస్థత వచ్చినా సరే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు చెల్లించాలి? నా ప్రశ్న ఏంటంటే, అరణ్యంలో ఉన్నప్పుడు చెల్లించాలా, కనాన్ దేశంకి వచ్చాక చెల్లించాలా? ఎప్పుడు చెల్లించాలి? అరణ్యంలో ఉన్నప్పుడు. అంటే అప్పుడే కదా దేవుడు మనకి ఎక్కువ కావాలి, అప్పుడే దేవుడు తోడు కావాలి, అప్పుడే దేవుడు హస్తం కావాలి, అప్పుడే మనకు దేవుడు ఎక్కువ కావాలి. మన అరణ్యంలో ఉన్నప్పుడే కదా కృతజ్ఞతలు పెట్టుకోవాలి.
అంతేనా? అరణ్యంలో ఉన్నప్పుడే పెట్టుకోవాలి కృతజ్ఞతాస్తుతులు. సో మనకి ఎప్పుడు మన కష్టం వచ్చినప్పుడు, మన బాధ వచ్చినప్పుడే దేవుడి హస్తం మనకు చాలా అవసరం. ఈరోజు నేను అంత ఒక్క అంశం మీద నేను మొత్తం టాపిక్ అంతా చెప్తాను. మత్తయి సువార్త 4:3-4 చదువుతాం. అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడి కృప మనకు చాలా అవసరం. చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు టెంప్టేషన్స్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆయన 40 రోజులు ఉపవాసం అయిపోయింది. ఇంకా అయిపోయిన సమయంలో ఆయన ఇంకా ఆహారం తినడానికి సిద్ధపడిన సమయంలో అపవాది వచ్చి చెప్తున్నాడు, ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను, ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను. ఆయన ఇంకొక 10 నిమిషాలు కొండ దిగితే ఆయనకి ఏదో ఒక ఆహారం దొరుకుతుంది. కానీ అపవాది ఆ టైంలోని ఆయన దగ్గరికి వచ్చి ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను. మన శరీరానికి ఆ సమయంలో కదా ఎవరికైనా శరీర అవసరతను బట్టి ఆహారం అవసరమే. 40 రోజులు భయంకరమైన ఉపవాసం చేసి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ టైంలో తన శరీరానికి ఆహారం అవసరం. ఆ అవసరమైన ఆహారాన్ని ఆయన అవసరంగా చూశారు కాబట్టి ఏమని చెప్పారు? అవసరంగా చూపారు. అది అవసరంగా చూశారు. అవసరం అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీ అవసరము సమస్తం అయిపోకూడదు. మీ అవసరం నీకు ఆకలేస్తుందంటే నీ కడుపు నింపుకునేటట్టుగానే ఉండాలి. నీకు ఆకలేస్తుంది కదా అని చెప్పి అదే నీకు ప్రపంచం అయిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాళ్ళు రొట్టెగా తీసుకునే దానికోసం ఎందుకు ఇంత ప్రస్తావించారంటే, ఆయన ఆ 40 days ఫాస్టింగ్లో ఆయన శరీరానికి ఆహారం అవసరం. అది చాలా అవసరం. ఆహారాన్ని తినటం కోసం అపవాది రాళ్ళను తెచ్చి రొట్టెలుగా చేసుకుందని. ఈయన ఇప్పుడు మీరు చదివిన యేసుక్రీస్తు ప్రభువారి సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి చెప్పారో తెలుసా? ద్వితీయోపదేశం 8:3 తీయండి. ఎక్కడి నుంచి చెప్పారు? మన అవసరతల మీద ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడైందని మన్నాతో నిన్ను పోషించదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి కోట్ చేశారు ఆ యొక్క అధ్యాయాన్ని? నువ్వు ఈ రాళ్ళని రొట్టెల్లో తినేస్తే నేను బ్రతుకుతానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను ఆ ఒక్క రాళ్ళని రొట్టెల్లో తీసుకొని అదే నా సమస్తం, అదే నా ఊహించి అది తింటేనే నేను బ్రతుకుతానని నువ్వు అనుకుంటున్నావేమో. నేను దాని వల్ల బ్రతకను, నా దేవుని నోటి నుండి వచ్చిన మాట వల్ల బ్రతుకుతాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు అమ్మగారు, అయ్యగారు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మీరు తినే ఆహారాలు బట్టి మీరు జీవించట్లేదు, కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట బట్టి మీరు జీవిస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సూర్యుని కింద నువ్వు రోజంతా కష్టపడి ఎంత సంపాదించుకున్నానో దేవుడు వీలు కలిగిస్తే గాని నువ్వు దాన్ని అనుభవించలేవు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంత సంపాదించి ఈరోజు నాకు స్వీట్స్ అంటే ఇష్టమని లేకపోతే తీపి అంటే ఇష్టమని రోజు తీసుకొని వచ్చి కేజీ స్వీట్స్లో అన్ని నా ఇంట్లో పెట్టుకున్నా సరే, నాకు డయాబెటీస్ ఉంటే ఉపయోగం ఏముంది? నాకు షుగర్ ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు సంపాదించడం కాదు, కానీ నీ దేవుడు ఎటువంటి దేవుడు అంటే నువ్వు సంపాదించే సంపాదనలోనే నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు మాత్రమే కాదు, అది అనుభవించడానికి కూడా నీ మీద కృప చూపించే దేవుడు. ఈరోజు ఆయన స్వస్థత ఇచ్చినా మనం అనుభవించగలిగే రీతిలో మనం ఉండాలి. మనం అనుభవిస్తున్నాం కూడా. దేవుడు మన ఏ పరిస్థితి నుంచి విడిపించినా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడే కాదు, ఆశీర్వాదాలు అనుభవించాలన్నా కూడా ఆయన కృప ఉండాలి. చాలా మంది కృప లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ఆకలిగా ఉన్నారు. తన శరీరానికి ఆయన ఆకలిని
తమ సమస్తం నేను తినకపోతే చచ్చిపోతాను అనే రీతిగా ఆయన తీసుకోలేదు. ఈరోజు మనం ప్రతి పరిస్థితిని ఇది కానీ జరగకపోతే నా పరిస్థితి ఏమైపోతాం, ఇది కానీ చేయకపోతే నా పరిస్థితి ఏమైపోతాం, ఏది వచ్చినా కూడా అది చిన్నదైనా సరే మనం దాన్ని పెద్దగా చూస్తాం, చాలా పెద్దగా చూస్తూ ఉంటాం. మన ఇండియన్స్కున్న తేడా ఏంటి అంటే మనం మన కోసం బతకము, దేవుడి కోసం అంతకన్నా బతకం. పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, ఇలా ఉంటే వాళ్ళు అయ్యో దేవుడు నమ్ముకుంటున్నారు కదా, వీళ్ళేంటి ఈ దీన స్థితిలో ఉన్నారు, మనం ఆలోచిస్తాం లేదు. మన ఇంక్లూడింగ్ నేను కూడా నా కోసం కూడా చెప్తాను, ఆలోచిస్తాం. నేను ఎంత విశ్వాసంగా ఉంటాను, ఎంత భక్తితో ఉంటాను. ఈరోజు నాకు యాక్సిడెంట్ అయిందంటే అయ్యో ఎంతమందికి స్వస్థత ప్రార్థనలు చేసి అమ్మగారు కాలు ఎరిగింది రో అని అనుకుంటారని మన ఆలోచన వస్తుంది. అది వస్తుంది, రాదు అంటే అది అబద్ధం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇతరులు మన విశ్వాసం కోసం ఏమనుకుంటారు, ఇతరులు మన దేవుడి కోసం ఏమనుకుంటారు, మన కోసం కన్నా దేవుడి కోసం కన్నా ఇతరులు మన కోసం ఏమనుకుంటారనే ఆలోచనలోనే ఉంటాం. కానీ నీ విశ్వాసానికి ఆది అంతం ఆయనే. ఆయన నిన్ను ఏ రీతిగా కనపరుచుకోవాలి, ఏ రీతిగా నేను సాక్షిగా ఉంచాలో ఆయనకి తెలుసు. ఇతరులు ఏమనుకుంటారనేది మనకు అనవసరం. మనం దేవుడి పట్ల ఏ రీతిగా ఈ స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, అమెరికా వేరే కంట్రీస్లో కూడా చాలామంది చాలా సింపుల్గా ఉంటారు. ఇక్కడ మాత్రం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది లేకపోతే ఏమనుకుంటారు, ఆ వస్తువు లేకపోతే ఏమనుకుంటారు. సో ఇదేమవుతుందంటే నీ అవసరం కాస్త చాలా ఎక్కువగా చూడడం వల్ల అది లేకపోతే నాకేదో పోతుందనే స్వభావంలోకి మనం వెళ్ళిపోతాం. అంటే లోపల దేవుడి మీద కన్నా మెటీరియలిజం అంటే భౌతికమైన అవసరతల కోసం, భౌతికమైన విలువల కోసం నీ దేవుడు ఏమనుకుంటాడో నువ్వు పక్కన పెట్టి ఇతరులు ఏమనుకుంటారో మనకు కావాల్సి వస్తుంది. ఈ భౌతికమైన సుఖాలు మనల్ని ఏం చేస్తాయంటే ఈరోజు ఒక అవసరం దేవుడిని అడుగుతాం, తీరుస్తాడు. ఆగిపోతావా, రేపు ఇంకొకటి అడుగుతావు, తీరుస్తాడు. ఆగిపోతావా, రేపు ఇంకొకటి అడుగుతాడు, తీరుస్తాడు. నువ్వు ఆగవు. నువ్వు తృప్తిపరచబడేంత వరకు కాదు, నీ పక్కోడు నీ కోసం ఏమనుకుంటున్నాడో వాడు తృప్తిపరచబడేంత వరకు నీ నోటిలో అవసరతలు అడగకుండా ఉండనే ఉండవు. అంతేనా? అయితే దేవుని నువ్వు నీ దేవుడు నీకు ఏమిస్తాడు అనే రీతి మీద దేవుని నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? ఇదిగో థ్యాంక్స్ అండి, తర్వాత ఏంటి, మీరు ఇంత హెల్ప్ చేశారు కదండి, నేను మీకు ఏం చేయగలనండి, నేను ఏం చేయగలిగితే చెప్పండి నేను చేస్తాను అంటే కృతజ్ఞత ఎప్పుడూ కూడా నీకేం కావాలన్న దాన్ని బట్టి ఉండదు. నువ్వు ఎవరికైతే కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళకి నీకేం చేయాలో చెప్పండి చేస్తాననే రీతి మీద ఉంటుంది కృతజ్ఞత. సో మనమే కృతజ్ఞతలకి పెడతాం. కృతజ్ఞత కూటం అనేది ఇది వన్ డే, ఒక గంట ఈవెంట్ కాదు, 24/7 సమస్తము నేను దేవుడి ద్వారానే కలిగి ఉన్నది. సమస్తము నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. దేవుడి సన్నిధికి దేవుడు కృతజ్ఞతలు చెల్లించడానికి చాలా ఉంటుంది. దేవుడి సన్నిధి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది. దావీదు అంటాడు, నేను పాతాళంలోకి వెళ్ళినాను, అక్కడ కూడా నువ్వు ఉన్నావు. కానీ ఆ ఉన్నావు అనే ఉనికిని నువ్వు గుర్తించుతున్నావా లేదా, అది కృతజ్ఞత అనేది. ఉన్నావు, ప్రతి చోట నువ్వు ఉన్నావు. దేవుడి సన్నిధి ఉండడం వేరు. ఆ స్పర్శ నీకు తెలుస్తుందా, ఆ ఫీల్ నీకు తెలుస్తుందా? ఆ ఫీల్ 24 గంటలు 24/7 అదిత్యోపదేశం మీరు అలా చదువుకొని వెళ్తా ఉంటే నువ్వు నన్ను మర్చిపోదువేమో అని అడుగుతాడు దేవుడు. నువ్వు నన్ను మర్చిపోదువేమో. ద్వితీయోపదేశం 8:14 ఉంటుంది. దాస్యగృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. 17 కూడా చదువు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేస్తారని అనుకుందురేమో. చూసారా, దేవుడికే నేను కొంచెం ఎక్కువ మిమ్మల్ని ఆశీర్వదించానంటే అది మీ వల్లే వచ్చేసిందేమో అని నా కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతారేమో. నేను కొంచెం మిమ్మల్ని ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఇచ్చానంటే అది నేను కష్టపడితే కానీ రాలేదని నువ్వు మర్చిపోతావేమో. దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు మర్చిపోతావేమో. దేవుడు మనకి పరీక్షలు పెడతా ఉంటారు. ఆ పరీక్షలు నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అని దేవుడికి కావాలని బెటరు. నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు ఆయనకి తెలుసా లేదా? సర్వం ఎరిగిన దేవుడికి నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు తెలుసు.
కానీ నీ జీవితంలో వెళ్ళే పరీక్షలు గుండా అన్ని దేవుడు ఎందుకు నడిపిస్తాడంటే నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవడానికి. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవడానికి. నా దేవుడు దాన్ని ఏ పరిస్థితిలో ఏ రీతిగా, సింపుల్గా చెప్పాలంటే నువ్వు వెళ్ళే పరీక్షలు గుండా నువ్వు అనుభవించే వాటిని బట్టి నువ్వు బ్రతకట్లేదు, కానీ నా నోటి నుండి వచ్చే మాట బట్టి నువ్వు బ్రతుకుతున్నావని ఆ పరీక్షలు గుండా నువ్వు తెలుసుకోవడానికి. మనం ఎక్కువ శ్రమలో కష్టాలు ఉన్నప్పుడు చుట్టూ ఎంతమంది ఆదరించినా సరే దేవుడితో ఎక్కువ సహవాసం ఉన్నవాళ్ళు ఒక వాక్యం తీసి నేను బలపరిచిన దేవుడిని నేను ఉన్నాను అనగానే వెంటనే వెళ్ళి ఎంత అన్నం తిన్నాళ్ళు కదా ఎంత అన్నం తిని సుఖంగా పడుకుంటాం. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్. ఎందుకంటే మాటకున్న శక్తి మనకు తెలుసు కాబట్టి. సో ఈ రీతిగా నేను నమ్ముతాను జాన్ పాస్టర్ గారి కుటుంబము, అమ్మగారిని ఈ లోకంలో ఉన్నవేవి వారు తినే డబ్బులు ఆహారాలు ఇవి కాదు, కానీ దేవుడు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు విశ్వాసమే దాన్ని ఈ రోజుకి మరలా తిరిగి నిండుగా బతికింప చేసింది. ఎందుకంటే నేను అందుకే ఫస్ట్లో అడిగాను, దేవుడు కృతజ్ఞతాస్తుతులు మొదట చెప్పాలా తర్వాత చెప్పాలా అని. ఏ టైంలో థ్యాంక్స్ చెప్పాలి అని అడిగాను. ఎందుకంటే మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉండి ఆయన నోటి ద్వారా నిన్ను నన్ను బ్రతికించే దేవుడు. అలాంటి సమయంలో దేవుడు మనకి కావాలి. మనం కార్యం అయిపోయిన తర్వాత, దేవుడు గొప్ప కార్యం అయిపోయిన తర్వాత కృతజ్ఞత స్తుతులు దేవుడికి అక్కర్లేదు. అది దానికి ముందు నీవు దేవుడితో శ్రమల్లో నీకు తోడై ఉంటారు. నువ్వు వెళ్ళే చోట్లలో నీకు అద్భుతమైన సహాయం చేస్తారు. అన్ని చోట్ల ఇదిగో నా హస్తం ఉంది, ఇదిగో నా హస్తం ఉంది, ఇదిగో నా హస్తం. అమ్మగారికి ఇంతక్కడ అయ్యగారు సాక్షి చెప్తుంటే ఆవిడికి ఆ సమస్య వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎన్నిసార్లు దేవుడు అద్భుత రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా ఈ రీతిగా. కానీ ఈ కృతజ్ఞతలు మనం మర్చిపోయే స్థితిలో ఉంటాం. ఎప్పుడు ఉంటామో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశంలోని ఎప్పుడైతే ఈ లోక భౌతికమైన ఆశీర్వాదములు నువ్వు ఎక్కువైపోతే ఇవన్నీ కూడా నా సొంత, నాది, నా ద్వారానే వచ్చిందేమో అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే స్వభావము నీలో నుంచి బయటకు పోతుంది. నీ రియల్ ఎనిమి, నిజమైన శత్రువు, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిపోగడానికి గల శత్రువు నీ భౌతికమైన సుఖ సంతోషాలు మాత్రమే. ఇది నా మాట కాదు, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ భౌతికమైన సుఖ సంతోషాల గురించి అసలు దేవా నాకు అదివు ప్రభా, ఇదివు ప్రభా అని అడుగుతూ ఉంటాం, ప్రతిరోజు అడుగుతాం. కానీ కృతజ్ఞతాస్తుతులు అంటే నీకేం కావాలి ప్రభా అని అడగడమే. దేవుడు ఎప్పుడైనా నీకేం కావాలి ప్రభా అని అడిగారా? దేవా నీకేం కావాలి? అసలు ఈ దేవుడికి నీకు కావాల్సిన అక్కర్లు తీర్చడం కష్టమా? సిలువను నీ కొరకు రక్తం కాచడం కష్టమా? రక్తం కాచడం కష్టం. ఈ అక్కర్లను ఈ భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిన్ను తృప్తిపరచగలరు, సంతోషపెట్టగలరు. కానీ దేవుడు కాచిన అక్కర్లు, సరే దేవుడు కాచిన రక్తము నిత్య రాజ్యము చేరి యుగములు నిన్ను సంతోషపెట్టగలదు. దేవుడు నీ కోసం నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైనది చేశాడు. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు కొరింథియన్ పత్రికలో 1 కొరింథియన్స్ రోమీలు 12:1 తీయండి. సహోదరులారా, పరిశుద్ధములో దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. కాబట్టి అంటే అక్కడ కన్క్లూజన్ అంటే ఎండ్ వచ్చేసింది. ముందు 11 అధ్యాయాల్లో కూడా పౌలు భక్తుడు దేవుడి కోసం ఏం చేస్తున్నాడు, నువ్వు ఏమయ్యొస్తే ఏం చేశాడు, నువ్వు వేస్ట్గా ఉన్నప్పుడు ఆయన నేను వెతుక్కొని వచ్చి నీకోసం రక్తం కాచి, నీకోసం రక్షణ ఇచ్చి, సాక్రిఫైస్ చేసి, నేను బ్రతికించి నీకోసం సిలువలో మరణం నొందాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంట నీకే అవసరతలు ఉన్నాయి, ఆఖరిలో కాదు, దేవుడికి కృతజ్ఞత బలులు అర్పించాలి. నీ దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి ఒక రీజన్ చాలు. నీ దేవుడికి థ్యాంక్స్. ఈ యొక్క పౌలు భక్తుడు చెప్తున్నాడు, పాప పరిహార యార్థ బలి నీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీ దేవుడికి ఇన్ రిటర్న్గా
నువ్వు కృతజ్ఞత బలి, సజీవ యాగముగా నువ్వు కృతజ్ఞత బలి ఇవ్వు చాలు. ఎంత అద్భుతమైన మాట. కానీ మనం ఏం చేస్తామంటే పరుగున ఆదివారం వచ్చి టెన్షన్గా చర్చలకు వచ్చేస్తాం. అయిపోయిందా, పాస్టర్ గారు ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ వాక్యం చెప్తే ఇంట్లో వంట చేయలేదు, నా భర్త ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతున్నారు అనే టెన్షన్తో ఉంటాం. అయినా కూడా అయిపోయిందంటేనే పారిపోతామా, మళ్ళీ ఆ బయట 10 నిమిషాలు ఊసలాడుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అంటే దేవుడు ఇక్కడ కృతజ్ఞత బలి కోసం అంటే నువ్వు నీ ఉద్యోగంలోని రోజుకి నీ కుటుంబంలోని నీ ఉద్యోగంలోని నీ బిడ్డల ఎదుగుదలలో వచ్చిన మార్పు నీ ఆత్మీయ స్థితిలో రావాలి. నీ ఆత్మీయ స్థితిలో ఆ మార్పు లేదనుకో, నువ్వెప్పటికీ కూడా నిజమైన క్రైస్తవురాలిగా నువ్వు ఉండలేవు. సో కృతజ్ఞత భావన అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే నీ సమయమును క్రైస్తవురాలిగా ఆయన గుణ లక్షణాలు ఆయన ఊహించినవన్నీ నీలో జరుగుతాయి. కృతజ్ఞత అంటే ఇదిగో నీ వల్ల నేను ఇది పొందుకున్నాను. కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పి ఎవరికైనా మీరు థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ డేట్ ఇస్తారని అడగరు కదా. థ్యాంక్స్ అండి, ఎప్పుడైనా నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, రియల్ థ్యాంక్స్కి అది అర్థం. ఏదైనా అవసరం ఉంటే నేను ఉన్నానని మాత్రం మర్చిపోకండి. ఒకవేళ అవసరం కోసం వచ్చినప్పుడు నాకు వాళ్ళు హెల్ప్ చేశారు, ఖచ్చితంగా నేను చేయాలి. ఈ లోకంలో ఉన్న ఈ భావన దేవుడి విషయానికి వచ్చేవాడికి మనకి ఎక్కడ పోతుంది? ఏం కావాలి ప్రభువా? రోజు మార్నింగ్ నాకు లేపావు, నన్ను తినిపించావు, నన్ను పోషించావు, నన్ను పెంచావు, నా కుటుంబం బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వచ్చి మరలా తిరిగి కూర్చుంటున్నాం. ఏం కావాలో చెప్పు ప్రభువా, నీకోసం నేను ఏం చేయాలి? అది కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే పెదవుల మీద వచ్చే సేవ కాదు. 24 గంటలు 24/7 నీ యొక్క లిప్ సర్వీస్ కాదు, నీ యొక్క లైఫ్ సర్వీస్. 24/7 నీ జీవితమే ఆయనకి సర్వీస్గా మార్చబడాలి. అది కృతజ్ఞత అంటే. సో రీతిగా మనం ఎందుకు ఆయన కృతజ్ఞతలు కలిగి ఉండలేకపోతున్నాం అంటే, చెప్పాను కదా, మనకంతా కూడా మనకి ఈ లోక సుఖ భోగాల మీద మన నేత్రాలు ఎక్కువగా. ఇది ఈ సమస్య దుష్టుడు కూడా అంతే అండి. దేవుడికి ఏం కావాలో అడిగే అంత తీరు కూడా మనకి ఇవ్వడు. ఒకటి తర్వాత సముద్రంలో వేవ్స్ వచ్చినట్టు, నదీ తీర కెరటాలు వచ్చినట్టుగా కొడతా ఉంటుంది. ఆయన కృప ఒక్కొక్కసారి మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆ సముద్రం చూస్తే, దేవా నీ కృపలో ఉంటే నీ కృపలో ఉంటుందని. అదే మన బాధ మూడ్లో ఉన్నాం అనుకో, దేవా నువ్వు పెట్టే కష్టాలు ఉంటాయి ప్రభు అని ఉంటుంది. మనం చూసే తీరులోనే ఉంటుంది మొత్తం. సో ఈ రీతిగా అలాంటి నిజమైన దేవుడిని నువ్వు కనుగొనాలి. నీ దేవుడు ఎలాంటి వాడంటే, నేను ఆశీర్వదించేవాడే కాదు కానీ నీ ఆశీర్వాదాలు కూడా అనుభవించడానికి నీ దేవుడు అనుమతించే దేవుడు. ఎందుకంటే ప్రతి నెల ఉంటే మొదటి వారం కూడా మనం ఇక్కడికి వచ్చి ఏం తీసుకుంటాం? ఎందుకు తీసుకుంటాం? ఏమని చెప్పారు? దేవుడు ఏమని చెప్పారు? ఎందుకు తీసుకోమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారంటే, మనం ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు మర్చిపోతావేమో. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కోసం ప్రాణాలు ఇచ్చి రక్తం కార్చి వాళ్ళని కూడా మర్చిపోయే స్థితిలో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క భౌతికమైన సుఖాల వల్ల దేవుడికి ఆ సమయాల్లో కూడా నువ్వు మర్చిపోతావేమో అని, దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం నువ్వు దీన్ని తీసుకో. ఈ లార్డ్ చెప్పడు, ఎందుకంటే నీకోసం రక్తం కాచాను కదా, నా రక్తాన్ని నీకోసం నా శరీరం నల్లగొట్టబడింది, ఇదంతా కూడా నువ్వు మర్చిపోకుండా నన్ను చూసుకో, తీసుకో. సో ఎప్పుడు మనకి దేవుడి పట్ల కృతజ్ఞత రాదో, ఎప్పుడైతే మన జీవితంలో కృతజ్ఞత ఉండదో, అక్కడ ఖచ్చితంగా దేవుడు మనం మర్చిపోయే స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే దేవుడి పట్ల మన కృతజ్ఞత ఉంటుందో, ఎప్పుడు కూడా మన దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉంటాం. సో జ్ఞాపకం చేసుకోవడం అంటే సమస్తం ఇందాక చెప్పాను కదా, దేవుడి సన్నిధిలో ఉండడం కాదు, దేవుడు స్పర్శని అనునిత్యము అనుభవించడం. నీ కలిగి ఉన్న సమస్తము కూడా దేవుడి ద్వారా మాత్రమే కలిగి ఉన్నదని నువ్వు ఎరిగి ఉండటం. నేను ఒక 5 verses చెప్తాను, గబగబా చదవండి. ఎఫెసీయుల పత్రిక 5:20-21. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు
లోబడుడి. ఫిలిపియన్స్ పత్రిక 4:6. దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కొలిషియన్స్ చాప్టర్ 3:17. 3:17 కొలసీల పత్రిక. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. 1 Thessalonians 5:16. 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలు. ఏమర్థమైంది? ఇన్ని వర్సెస్ చదివా, 4 వర్సెస్ చదివాం కదా. ఏమర్థమైంది 4 వర్సెస్ ద్వారా? కృతజ్ఞతలు చెల్లించు, కృతజ్ఞతలు తెలియజేయి, కృతజ్ఞతలు చెల్లించు, కృతజ్ఞతలు తెలియజేయి. ఏమర్థమైంది? ఇవంతా కూడా సేమే కదా, ఇందులో ఏం లేదు. దేవుడు కృతజ్ఞతలు చెప్పండి అని. కానీ ఈ వర్సెస్లో మనకు అర్థం అవ్వాల్సిన టోన్ ఉంటుంది. టోన్ అంటే సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ని మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. సింపుల్, మన ఇంట్లోకి ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, రండి 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 అంటారు. ఎవరో మీకు ఇష్టం లేనా, రండి రండి, కూర్చొని ఎందుకు వచ్చాడు రా బాబు అంటే రెండు ఒకటే. కానీ ఆ టోన్ ఉంటుంది కదా. నువ్వు ఫస్ట్ పిలిచినప్పుడు స్వరము, సెకండ్ వ్యక్తి వచ్చినప్పుడు స్వరము, ఆ స్వరాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఆ స్వరం ఏమని సెలవిస్తుందో తెలుసా? కృతజ్ఞతలు చెల్లించండి అంటే ఇట్స్ ఎ కమాండ్. ఆజ్ఞ అది. కృతజ్ఞతలు చెల్లించడం అనేది కమాండ్, ఒక ఆజ్ఞ, ఒక నువ్వు చెయ్యాలి ఖచ్చితంగానే దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. నేను ఆజ్ఞ అతిక్రమము అంతే. టీవీలు చూస్తున్నావా, నువ్వు పాపం చేసేస్తున్నావు. మంత్ అవుతున్నావా, నువ్వు పాపం చేసేస్తున్నావు. ఇంకేంటి, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, పాపం చేసేస్తున్నావు. మనం కృతజ్ఞతలు చెల్లించట్లేదు కదా. కృతజ్ఞత కోటం కాదు. కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుడు పట్ల 24/7 24 గంటల 7 రోజు కూడా దేవుడు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు దేవుడు ఏదైతే నా జీవితం పట్ల కలిగి ఉన్నాడో దాన్ని బట్టి నేను దేవుడికి ఆయన సన్నిధి నాతో ఉండడం కాదు, ఆయన స్పర్శను, కాన్షియస్నెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే అనుదినము అనుక్షణము నేను కూర్చుంటే నా దేవుడు వల్లే, నుంచుంటే నా దేవుడు వల్లే, ఊపిరి పీలిస్తే నా దేవుడు వల్లే అనే భావన, ఆ యొక్క ఇది నీలో ఉండాలి. అది కృతజ్ఞత అంటే. ఇన్ కేసు నువ్వు అది చేయకపోతే అంట ఆజ్ఞ అతిక్రమం, పాపం. ఆజ్ఞ అనేది దేవుడు ఏదైనా కమాండ్ వచ్చిందంటే దానికి నువ్వు ఆజ్ఞ వహించి తీరాలి. ఇది నీ జాబ్ అంతే, నీ ఉద్యోగం అది. దేవుడు ఆజ్ఞాపించింది నువ్వు చెయ్యంటే చేయాలంటే అది నీ ఉద్యోగం. లేదు ప్రభు నేను చేయలేను ప్రభు అంటే నువ్వు పాపం చేసిన దాంతో సమానం. చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల నీ దేవుడు ఉన్నతమైన రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞతలు అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. మన బ్రతుకు జీవిత కాలం అంతయు కూడా ప్రతి దాన్ని బట్టి, నువ్వు తినే ఆహారాన్ని బట్టి, నువ్వు వేసుకునే దాన్ని బట్టి, కూర్చొని నుంచొని నడిచే ఏది చూసినా, నువ్వు ఇలా నడిచి వెళ్తుంటే నీ పక్కన ఎవరో ఒకరు ఉంగిపోయి నడిచినా, ప్రభా నీకు ఎంత కృతజ్ఞతరాలుగా ఉన్నాను ప్రభా నేను అంతే. ఆ భావన ఉండాలి. అయ్యో తను చూడండి ఇలా గూరుగా నడుస్తుందో, అది రాకూడదు నీకు. తనను బట్టి, తన స్థితిని చూసి నువ్వు కృతజ్ఞత, నీకన్నా ఉన్నతమైన చూసావు అనుకో, అప్పుడు కూడా నువ్వు కృతజ్ఞత. వాళ్ళు కార్లు, బంగ్లాల్లోని మంచి మంచి గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికి లేని సర్వోన్నతమైన దేవుడిని కలిగి ఉండటే నా భాగ్యము, నా సిరి సంపదనే నేను దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి ఏం చేసినా, ఏం చేయకపోయినా సరే దేవుడి పట్ల నువ్వు భావం కలిగి ఉండాలి. ఇది వైఖరి అంటే. దాన్ని చెప్పాను కదా, యాటిట్యూడ్, వైఖరి, ఎదుటి వాళ్ళతో నువ్వు ప్రవర్తించే తీరు. ఈ వైఖరి దేవుడి పట్ల నీ కృతజ్ఞత భావాన్ని తీసుకొస్తుంది. నీ వైఖరి నీకు చాలా ఇంపార్టెంట్. వైఖరి అనేది మనం ఎక్కడో నేర్చుకునేది కాదు, ధరించుకునేది. వైఖరి, యాటిట్యూడ్ అనేది నువ్వు ధరించుకోవాలి. రోజు నీ వస్త్రాలు ఎలా ధరించుకుంటావో దేవుడి పట్ల నీ స్వభావం కలిగిన వైఖరి, దేవుడి పట్ల నువ్వు కృతజ్ఞతలు కలిగి ఉండే వైఖరి నిత్యము నువ్వు ధరించుకొని ఉండాలి. అట్టి రీతైన జీవితం దేవుడు కోరుకున్నారు. ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దాట్ ఈస్ రియల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవురాలు
లక్షణం ఎప్పుడో ఒక గంట కృతజ్ఞత కోటం పెట్టినప్పుడు కాదు, కానీ ప్రతి నిమిషము, ప్రతి సెకండ్, ప్రతి గడియ కొనుకకు నిద్రపోకుండా ఆయన కనుచూపుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కనుచూపులు అందమైన కళ్ళుని జ్ఞాపకం చేసుకుంటూ నాకేం కాదు అనే ధైర్యంతో నువ్వు జీవిస్తున్నావంటే అది కేవలం కూడా ఆయన ఉన్నతమైన దానికి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఈ రీతైన జీవితం మనం తప్పక మన జీవితంలో, అందుకనే పౌలు భక్తుడు చెప్తాడు, మీరు మరో యాగం కావాలి, అది ఏంటంటే కృతజ్ఞత యాగం అని పౌలు భక్తుడు చెప్తాడు. ప్రభు నా కోసం ఎంత చేసావు కదా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగే స్వభావం నీకు ఉండాలి. నీకేమి ఇవ్వాలి అని అడిగే స్వభావం నీకు ఉండాలి. కానీ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ నాకేమి ఇస్తావు, నెక్స్ట్ ఏమి ఇస్తావు, ఇది ఇస్తావు. ఈ స్వభావం దేవుడికి అస్సలు ఇష్టం లేని స్వభావం. సో దయచేసి మనం ఎప్పుడు కూడా భౌతికమైన సుఖాలు మనల్ని తృప్తిపరచలేవు, ఏ రోజు తృప్తిపరచలేవు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పొందుకుంటూ దేవా నీకు కావాలి అని అడిగే స్వభావం నీకు ఉండాలి. నువ్వు ఎంత అడిగినా, అలానే నేను అడగొద్దు అని అనను, కానీ నీ అక్కర్ల అవసరతలు దేవుడు అడగాలి. దానిని నువ్వు అడిగితే దేవుడు నీకు నువ్వు ఇచ్చిన దానికన్నా అధికంగా ఇస్తాడు. కానీ మనకు అక్కడితో ఉండదు, అంతకన్నా అధికంగా కావాలి. అది ప్రాబ్లం. అందుకని ఆ రాళ్ళని రొట్టిగా తీసుకోమని అపవాది అన్నా కూడా, అరే అపవాది నిజమే, నేను ఈ రాళ్ళు రొట్టిగా చేసుకోను, అరే నాకు శారీరకంగా అది నేను తినకపోతే నేను చచ్చిపోతానన్న భయం నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఈ రొట్టిని రాళ్ళేగా చేసుకుంటే నేను బతకట్లేదురా, నా తండ్రి నోటి మాట నుంచి వచ్చే వాక్యం ద్వారా నేను బతుకుతున్నానని యేసుక్రీస్తు ప్రభువు. సో అట్టి రీతిగా ఎప్పుడు కూడా చూడండి, అన్యుల్లాగా మనం ఉండకూడదు. అన్యులు చూడండి ఎప్పుడు ఇది ఆపద మొక్కులు వాడ, ఏమంటే వడ్డీ కాసులు వాడ అని వాళ్ళ విగ్రహాలకు అనేకమైన పేర్లు పెట్టేస్తారు. మన యేసుక్రీస్తు ప్రభు అని వడ్డీ కాసులు వాడ అనగలమా? కానీ అనలేము. కానీ మనం అదే చేస్తాం. ప్రభా నీకు ఈరోజు 100 రూపాయలు ఇస్తాను, రేపు నాకు 10 లక్షలు వచ్చేలా చూడు ప్రభు. చాలా మంది కానుకలేసి, ఇదిగో దేవుడు కానుకిస్తున్న బ్లెస్ అవుతావు, దేవుడు 10 ఇస్తే నీకు 100 ఇస్తాడు. అంటే నువ్వు దేవుణ్ణి, నీ దేవుడికి వేరే విగ్రహాల పేర్లు పెట్టట్లేదు, కానీ అలాగే నీ దేవుణ్ణి చూస్తూ ఉన్నావు. అంటే నీ దేవుడిని నువ్వు ఏం చేస్తున్నావు? విగ్రహాలు చేసేస్తున్నావు. నీకు నచ్చిన నీ దేవుడికి పేరు ఒక్కటే మార్చావు అంతే. ఏంటి ఆపత్కాలంలో ఆదుకునే సాయకుడు. కానీ నీ దేవుడిని నువ్వు ఏం చేస్తావు? వడ్డీ కాసు. నీ కోసం నీ దేవుడు నేచర్ని మార్చేయొద్దు, నీ దేవుడి స్వభావాన్ని మార్చొద్దు. నువ్వు ఇస్తే ఇచ్చే దేవుడు, నువ్వు 10 ఇస్తే 100 ఇచ్చే దేవుడు, నువ్వు 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇచ్చాడు, అది కాదు దేవుడి. చూడండి, ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. అంతకుముందు పెద్ద పెద్ద బ్యాగులు పెద్దవన్నీ వేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అక్కడ ఏం చూశారు? తనతో ఉన్నది అంతా వేసింది. నువ్వు 10, అయ్యో ఈరోజు నేను 10 రూపాయలు ఇచ్చాను, దేవుడు నన్ను చూడట్లేదు. దేవా రేపు నువ్వు నాకు 10,000 ఇస్తే నీకు 1000 రూపాయలు ఇచ్చాను నన్ను చూడ అక్కర్లేదు. నీ దగ్గర ఉన్న 2 రూపాయలు ఇచ్చి నువ్వు దేవుడిని ఘనపరచు. నువ్వు 100 ఇస్తే దేవుడికి నువ్వు 10 ఇవ్వడం కాదు. నీ దగ్గర ఏం లేనప్పుడు ఆ రూపాయి ఇవ్వడమే నీ తండ్రికి చాలా ఎక్కువ అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఏం చేస్తాం? ప్రభు అందరూ 1000 వేస్తున్నారు, ఇప్పుడు నా చేతిలో 10 రూపాయల నోట్ వస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఏం చేస్తానంటే నేను బాగా ముడిచేసి ఆ బాక్స్ లోపలికి ఎట్టి వదులుతాను. నువ్వు చూస్తే చాలా, నాకు ఎవరు చూడక్కర్లేదు. వెంటనే ప్రభు నీ కోసం ఎక్కువ ఇవ్వాలంటే నాకు ఎక్కువ డబ్బు వచ్చేలా చూడు ప్రభు. అక్కర్లేదు. నువ్వు ఏది ఇచ్చావో దేవుడు దాన్ని బట్టి అతిశయించే దేవుడు, దాన్ని బట్టే సంతోషం. ఆ స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నది సమస్తం ఇచ్చింది. కాబట్టి దేవుడు ఎవరిని, మిగిలిన వాళ్ళు కోట్లు తెచ్చిన వాళ్ళ కోసం ఎక్కడ రాయబడలేదు, కానీ తన దగ్గర ఉన్నది అంతా కూడా ఇచ్చిందా? ఆ ఇచ్చే తీరుని దేవుడు, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. సో మనం ఎప్పుడు కూడా మనకి ఈ భౌతికమైనవి ఎప్పుడు కూడా మనకు తృప్తిపరచలేవు, అవి మనకు సంతోషాన్ని ఇవ్వలేవు. ఈరోజు నీ జీవితం ఎప్పుడు కూడా నీ దగ్గర దేవుడు ఏది ఇచ్చారో దాని పట్ల నువ్వు సంతోషించి కృతజ్ఞతలు కలిగే జీవితం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, నాకు ఇరుకులో కూడా విశాలత తెలుసు. నాకు ఇరుకులో కూడా విశాలత తెలుసు. కానీ మనకి విశాలత ఇస్తే ఇరుకులో ఉంటాం. మనంతా ఆపోజిట్. నాకు కొంచెంలో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడం తెలుసు. మనకి కొంచెంలో కూడా ఎంజాయ్ చేయడం, ఇవ్వు ప్రభు కృతజ్ఞత కోసం పెట్టాను, రేపు నాకు ఇంకో కోటం పెట్టడానికి ఇంకా పెద్ద కార్యం చేయి ప్రభు. దిస్ ఇస్ నాట్ రియల్. నిజమైన క్రైస్తవులకు ఉండాల్సిన
లక్షణాలు ఇవి కాదు. గ్రాటిట్యూడ్ అనేది దేవుడు నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. పక్క వారిని చూసి, ఎదుటి వారిని చూసి కంపేర్ చేసుకొని వాళ్ళు చేసినంత గొప్పగా నేను చేయాలనేది కాదు, కానీ నీ దేవుడితో నువ్వు జీవించే విధానం బట్టే దేవుడికి నీ కృతజ్ఞతాస్తుతులు ఆల్రెడీ ఆయన చెంతకి చేరుతాయి. కొలిషియన్స్ 3:17 ఒకసారి తీయండి. ఇంకొక అయిపోయింది, నేను ముగిస్తాను. కొలిషియన్స్ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేసి. అది నువ్వు ఈరోజు కట్ల పొయ్యి మీద వండుకున్నావా, మైక్రో ఓవెన్లో వండుకున్నావా, లేకపోతే ఒక 10 లక్షలు విలువ చేసే స్టవ్ మీద వండుకున్నావా అనేది ఆయనకి అక్కర్లేదు. ఆయన నామములో ఆయనకి థ్యాంక్స్ చెప్పండి చాలు, అంతే. దేవుడికి స్తోత్రం. ఆయన నామం ఇంపార్టెంట్. నువ్వు దేని మీద వండుకున్నావు అక్కర్లేదు. దేవా నేను దీని మీద వండుకుంటేనే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలా, అక్కర్లేదు. నువ్వు కట్ల పొయ్యి మీద వండుకున్నా నువ్వు ఆయన బట్టి కలిగి ఉన్నావు అనేది నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో తప్పక నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు అడగకపోయినా నీ దేవుడు నేను ఆశీర్వదిస్తారు. నువ్వు అడిగితేనే కదా, నువ్వు అడిగితే నీ దేవుడు నీ జీవితం ఇవ్వలేదు. నువ్వు అడగపోయినా నీ దేవుడికి తల్లి గర్భంలో రూపొందక మునిపే నీ జీవితం అంతా ఆయన డిసైడ్ చేసేసారు. నీ ఆలోచనలో తలంపులు పుట్టక మునిపే హి నోస్ ఎవ్రీథింగ్ వాట్ టు గివ్ యూ. నీకు ఏమి ఇవ్వాలో కూడా సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. సో ఇలాంటి దేవుడిని మనం ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, లూకాసు వార్తలోని 10 కుష్టి రోగులు ఉంటారు కదా, అందులో ఎంతమంది దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? మిగిలిన 9 మంది ఏమైపోతారు? కృతజ్ఞత కలిగి ఉండరు. అక్కడ మోరల్, అక్కడ పాఠం ఏంటంటే ఆ కుష్టి వ్యాధి తీసిన దేవుడి కన్నా వాళ్ళు పొందుకున్న గిఫ్ట్ వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి పంపించేసింది. అంటే నీకు ఇచ్చిన దేవుడు నీకు అక్కర్లేదు, నువ్వు పొందుకున్నది ఏదైతే ఉందో దాన్ని బట్టి సంతోషంగా బతికేస్తావు. నిజంగా ఒక ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే, దేవుడిచ్చిన ఆ యొక్క ఇల్లులు బట్టి, లేకపోతే దేవుడిచ్చిన ఆ యొక్క ఆస్తులు బట్టి, లేకపోతే బిడ్డలను బట్టి నువ్వు ఎక్కువ ప్రేమగా, అంటే ఏమంటారు, దాన్ని నువ్వు ఎక్కువ ఇష్టపడతావా, లేకపోతే దేవుడిని ఎక్కువ ఇష్టపడతావా? నేను ఈ ప్రశ్న ఎవరు చేతులు ఎత్తుతారో అని అడగలేదు. మన ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. ఈరోజు నాకు ఒక ఫోన్ ఉందనుకో, ఈ ఫోన్ నేను పట్టుకున్నానండి, అది ఇచ్చినోడు ఎవడో మర్చిపోతాడు. అయ్యో ఇది మర్చిపోతాం మనం. అందుకని 9 మంది కూడా దేవుడిచ్చిన గిఫ్ట్ చూసి ముడిసిపోయే వాళ్ళకి వెళ్ళిపోయారు, కానీ ఇచ్చిన వాడిని మర్చిపోయే స్థితిలో ఉన్నారు. ఒక్కడు మాత్రం ఇచ్చిన గిఫ్ట్ కన్నా ఇచ్చిన వాడు గొప్పవాడు అని చెప్పి వెనక్కి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు. సో ఈరోజు మనం ఆ రీతిలో మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనకిచ్చి అనుభవించే కృపను ఇవ్వగలిగే దేవుడు. మనం ఏం రియలైజ్ అవ్వాలంటే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం. ఈరోజు ద్వితీయోపదేశంలో నీ దేవుడు నువ్వు మర్చిపోతావేమో, నీ వల్లే నువ్వు సర్వం సంపాదించుకున్నావేమో అనుకొని ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్న తర్వాత పెద్ద పెద్ద ఇల్లులు ఇస్తారు ఇజ్రాయేలీలందరికీ. ఇవ్వగానే అప్పుడు చెప్తారు, ఈరోజు నువ్వు మొత్తం 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు పెద్ద పెద్ద ఇల్లులు ఇచ్చాను కదా, రేపు నువ్వు మర్చిపోయి ఇవన్నీ నీ కష్టం ద్వారా వచ్చిందని నువ్వు అనుకుంటావేమో అని అడుగుతా ఉన్నారు. అందుకని ఏం చేశారు, ఏం పండుగ పెట్టారు వాళ్ళందరికీ? గుడారాల పండుగ పెట్టారు. గుడారాల పండుగ ఏంటంటే ఇవన్నీ ఈరోజు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా ఈరోజు పలానా తారీఖున నీ దేవుడు నీకు ఇచ్చాడు. వీళ్ళు రోజంతా మర్చిపోతారని ఆయనకి కూడా తెలుసు. అందుకనే స్పెషల్గా ఒక డేట్ ఇచ్చి ఆ రోజు గుడారాల పండుగ రోజు మీరు సంవత్సరం అంతా నన్ను మర్చిపోవచ్చేమో, కానీ ఈ గుడారాల పండుగ రోజు మాత్రం ఇవంతా నేనే చేశానని మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. ఇవన్నీ కూడా నా వల్లే కలిగి ఉన్నది. అంటే మీ స్టార్టింగ్ ఆరంభంలోని నేను మీ పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాననేది మీరు గుడారాల పండుగ రోజైనా జ్ఞాపకం చేసుకోండి అని ఆ గుడారాల పండుగ పెట్టారు.
సో మన దేవుడు మనకున్న పెద్ద పెద్ద ఇల్లుల కన్నా గొప్పవాడు. మన దేవుడు ఈ లోకంలో ఉన్న భౌతికమైన విలువల కన్నా గొప్పవాడు. అలాంటి దేవుడిని మనం ఎప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండి, మన వైఖరి ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండి, ప్రతిరోజు కూడా మనం ఆజ్ఞ పాటిస్తున్నామా లేదా, ఆజ్ఞ అతిక్రమం పాపం, ఆ పాపానికి కూడా దేవుడు నేను లెక్కడుగుతాడు. సో నీకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది నీ లిప్ సర్వీస్ కాదు, ఇట్ ఈస్ అ లైఫ్ సర్వీస్. 1 గంట 2 గంటల కృతజ్ఞతాస్తుతులు పెట్టుకునేది కాదు. ఇదేంటంటే చెప్పాను కదా, పర్ణశాల పండుగలాగా, ఇదిగో ఈ క్షణం నేను ఈ అద్భుతం చేశాను కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోండి. కానీ ఇది కృతజ్ఞతలో ఒక పార్ట్. నిజమైన కృతజ్ఞత ఏంటంటే ఎల్లవేళలా ఎల్లప్పుడూ నిరంతరం దేవుడి కృతజ్ఞత ఆస్తుతిని కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. కరోనా టైంలోని ఇంగ్లాండ్లో ఒక ముస్లాయన్ ఉండేవాడు. ఆయనకి డాక్టర్ ఒక పెద్ద బిల్లు ఇచ్చారు. బిల్లు ఇవ్వగానే ఆ బిల్లు ఆక్సిజన్స్ అన్ని వెంటిలేటర్స్ మీద ఉన్నారు. రియల్ స్టోరీ, నేను బుక్స్ చదివినప్పుడు చదివాను. అయితే ఆ వ్యక్తి ఆ బిల్లు పట్టుకొని బోర్మని ఏడు చేస్తూ ఉన్నాడు. ఎందుకు పెద్ద ఆయన ఏడుస్తున్నాడు, డబ్బులు లేవా అంటే, లేదు ఆ డబ్బుల కోసం ఏడవట్లేదు. ఈరోజు నాకు 90 సంవత్సరాలు వచ్చింది. ఈ 90 సంవత్సరాల్లోని నా ఊపిరి ఖరీదు ఇన్ని లక్షల, ఇన్ని సంవత్సరాలు ఊపిరి పీల్చానే, అది ఇచ్చినోడు ఒక్కరోజు కూడా నా జ్ఞాపకం రాలేదు. అంటే నా తండ్రి నా దగ్గర ఏ ఖరీదు ఛార్జ్ చేయకుండా 90 సంవత్సరాలు నాకు ఊపిరిచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు లోపలికి పీల్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, బయటికి పీల్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. 1 గంట 2 గంటలు కరోనా బెడ్స్ మీద ఉన్నప్పుడు తెలిసిన విలువ, ఇన్ని సంవత్సరాలు దేవుని ఊపిరి పోస్తూ నువ్వు లోపలికి బయటికి ఊపిరి పీలుస్తూ వదులుతున్నావే, అదే ఒక కృతజ్ఞత అర్పణగా దేవుడికి మార్చబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు సర్వోన్నతులైన నా దేవునికి మాత్రమే కలుగునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ